హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, ఈ రోజు రెడ్మీ అయితే ఇండియాలో రెడ్మీ నోట్ 11 ప్రో అండ్ రెడ్మీ నోట్ 11 ప్రో 5G మొబైల్స్ ని అఫీషియల్ గా అయితే లాంచ్ చేసింది. రెడ్మీ నోట్ 11 ప్రో వచ్చేటప్పటికి మనకి 4G కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది అండ్ 11 ప్రో ప్లస్ లో వచ్చేటప్పటికి మనకి ఈ మొబైల్ అయితే 5G కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒక మొబైల్ ఏమో మనకి డీసెంట్ ప్రైసింగ్ కి మంచి స్పెక్స్ తో తీసుకొస్తే ఇంకొక మొబైల్ మాత్రం గాలి తీసేసారని చెప్పొచ్చు. సో ముందుగా మనం రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5G వేరియంట్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి డాట్ నాచ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంక ఈ డిస్ప్లే కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. అండ్ దీని డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి అప్ టు 1200 నిట్స్ అయితే ఉంటాయి. సో ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఈ డిస్ప్లే కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 తోటి అయితే ప్రొటెక్ట్ చేశారు. అండ్ దీంట్లో టచ్ శాంపుల్ రేట్ చూసుకుంటే కనుక 360 Hz అయితే ఉంటుంది. సో ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా మంచి డిస్ప్లే యూస్ చేశారని చెప్పొచ్చు. దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అనేది యూస్ చేశారు. సో ఇది మనకి 5G కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది మనకి 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ దీంట్లో మనకి 7 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెసర్ అనేది ఈ ప్రైస్ బ్రాకెట్ లో ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ మనకి 108 మెగాపిక్సెల్ సామ్సంగ్ HM2 సెన్సార్ తో పాటు అండ్ ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో 15 మినిట్స్ లో 51% అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ 100% అనేది జస్ట్ ఓన్లీ 42 మినిట్స్ లోనే ఛార్జ్ అయిపోతుందని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా మనకి బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా అలాగే దీంట్లో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా యూస్ చేశారు. సో మీరు గేమింగ్ చేసినప్పుడు ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. స్టోరేజ్ చూసుకుంటే కనుక ఇది మనకి UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ఇందులో మనకి LPDDR4X ర్యామ్ అయితే యూస్ చేశారనమాట. అండ్ అడిషనల్ గా ఇది మనకి విర్చువల్ ర్యామ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ అడిషనల్ స్పెక్స్ చూసుకుంటే కనుక ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. హై రెజల్యూషన్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.1 తోటి అయితే వస్తుంది. IR బ్లాస్టర్ తో పాటు మనకి NFC కూడా ఉంటుంది అనమాట. అలాగే ఈ మొబైల్ అనేది మనకి IP53 రేటింగ్ తోటి అయితే వస్తుంది. సో మీకు స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంక ఇది మనకి టైప్ C పోర్ట్ తో వస్తుంది. 3.5mm ఆడియో జాక్ అయితే ఉంటుంది. అండ్ ఇంక ఈ మొబైల్ అనేది మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంక దీని వెయిట్ చూసుకుంటే కనుక 205 గ్రామ్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంక ఈ మొబైల్ అనేది మనకి MIUI 13 బేస్డ్ ఆన్ Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో Android 12 ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ ఇప్పుడు కూడా మనకి Android 11 తోనే ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారనమాట. అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మొబైల్ అనేది మనకి 3 వేరియంట్స్ లో అండ్ 3 కలర్స్ లో అయితే లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ అనేది మీకు 6+128GB 20,999 రూపాయలు అయితే పెట్టారు. అండ్ 8+128GB 22,999 రూపాయలు పెట్టారు. అండ్ 8+256GB స్టోరేజ్ 24,999 రూపాయలు అయితే పెట్టారు. సో ఈ మొబైల్ సేల్స్ అనేది మనకి మార్చ్ 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. అమెజాన్, MI స్టోర్ అండ్ MI రిటైల్ అవుట్లెట్స్ లోను మనకి సేల్ లోకి అయితే రాబోతున్నాయి అనమాట. అండ్ లాంచ్ ఆఫర్ కింద HDFC కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే కనుక మీకు 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు బేస్ వేరియంట్ అనేది 20,000 రూపాయలకి అయితే వస్తుంది. సో 20,000 రూపాయల బడ్జెట్ లో డెఫినెట్ గా కన్సిడర్ చేయదగ్గ మొబైల్ అని చెప్పొచ్చు. సో 120 Hz సూపర్ AMOLED డిస్ప్లే తో పాటు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ తో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ తో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో డీసెంట్ కెమెరా సెటప్ తో మనం డెఫినెట్ గా అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంక 8+128GB స్టోరేజ్ చూసుకుంటే కనుక మనకి 22,000 రూపాయలు అయితే ఉంటుంది. ఓన్లీ మీరు 2GB ర్యామ్ కోసం 2,000 రూపాయలు అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో బేస్ వేరియంట్ అనేది మీకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. సో మీరు తీసుకోవాలనుకుంటే కనుక బేస్ వేరియంట్ అయితే మీరు చూస్ చేసుకోండి. సో బేస్ వేరియంట్ ని వీళ్ళు సేల్స్ లోకి తీసుకొస్తారో లేదో ఇదొక డౌట్ అనమాట. అండ్ రెడ్మీ నోట్ 11 ప్రో 4G వేరియంట్ గురించి మాట్లాడుకుంటే కనుక సేమ్ మీకు రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5G వేరియంట్ ఏదో ఉందో సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఓన్లీ మీకు ప్రాసెసర్ ఒకటి మారుతుంది అనమాట. సో మీకు 5G వేరియంట్ లో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ యూజ్ చేస్తే 4G వేరియంట్ లో వచ్చేటప్పటికి మీకు మీడియాటెక్ హీలో G96 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇంకా మిగిలినంతా కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ సేమ్ అయితే ఉంటుంది అనమాట. డిస్ప్లే కానీ కెమెరాస్ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ కానీ మనకంతా సేమ్ అయితే ఉంటుంది. సో మీకు ఎటువంటి వేరియేషన్ అయితే ఉండదు. అండ్ ఈ మొబైల్ కూడా మనకి 3 కలర్స్ లో అయితే లాంచ్ చేశారు. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి బేస్ వేరియంట్ 6+128GB స్టోరేజ్ 17,999 రూపాయలు అయితే పెట్టారు. అండ్ హైయర్ వేరియంట్ 8+128GB 19,999 రూపాయలు అయితే పెట్టారు అనమాట. సో ఇక్కడ కూడా ఓన్లీ 2GB ర్యామ్ కోసం మీరు ఎక్స్ట్రా 2,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా రెడ్మీ నోట్ 11 ప్రో సేల్స్ వచ్చేటప్పటికి మనకి మార్చి 23వ తారీఖు 12 గంటల నుంచి అమెజాన్, MI హోమ్ అండ్ MI స్టోర్స్ లోనే అవైలబుల్ కానుందన్నమాట. సో నన్ను అడిగితే ఈ మొబైల్ అయితే స్కిప్ చేసేయండి. సో మీకు అంత వాల్యూ ఫర్ మనీ డివైస్ అయితే కాదు. సో మీడియాటెక్ హీలో G96 ప్రాసెసర్ అనేది మనకి 12,000 రూపాయల్లో కూడా దొరుకుతుంది. మోర్ ఓవర్ మనకి పోకో M4 Pro 4G వేరియంట్ 14,000 రూపాయలకే మనకి ఇంచుమించు సేమ్ స్పెక్స్ తో మనకి అంటే AMOLED డిస్ప్లే తో 90 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. బట్ దీంట్లో మనకి 120 Hz రిఫ్రెష్ రేటు అండ్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారంతే. సో మీడియాటెక్ హీలో G96 ప్రాసెసర్ తో మనకి ఆల్రెడీ పోకో M4 Pro 5G మొబైల్ ఒకటి ఉంది సేమ్ AMOLED డిస్ప్లే తో. అండ్ రెడ్మీ నోట్ 11s మొబైల్ కూడా
ఉంది. సేమ్ మనకి AMOLED డిస్ప్లే తో 90 Hz రిఫ్రెష్ రేట్ తో MediaTek Helio G96 ప్రాసెసర్ తో మళ్ళీ వీళ్ళు Redmi Note 11 Pro 4G వేరియంట్ కింద ఈ ప్రాసెసర్ తో అయితే తీసుకురావడం జరిగింది. సో దీనికోసం మీరు ఇంత అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా Redmi Note 11 Pro సిరీస్ గురించి మాట్లాడుకుంటే కనుక సో మీరు 20,000 రూపీస్ బడ్జెట్ లో మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే కనుక Redmi Note 11 Pro 4G వేరియంట్ అయితే స్కిప్ చేసేయండి. తీసుకోవాలనుకుంటే Redmi Note 11 Pro 5G వేరియంట్ అయితే చూస్ చేసుకోండి. సో మీకు Snapdragon 695 5G ప్రాసెసర్ తో 120 Hz AMOLED డిస్ప్లే తో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది. సో వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ అయితే ఈ మొబైల్ కూడా ఎక్కువైందని చెప్పొచ్చు. సో బిలో 20,000 రూపీస్ లో లాంచ్ చేస్తే మనకి ఎక్సలెంట్ డీల్ అయితే అయ్యేది. బట్ యాజ్ ఆఫ్ నో మనకి కార్డ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి 20,000 రూపీస్ కి అయితే వస్తుంది. సో 20,000 రూపీస్ లో మనం డెఫినెట్ గా అయితే కన్సిడర్ చేయొచ్చు ఈ మొబైల్ ని. సో మంచి డిస్ప్లే తో మంచి ప్రాసెసర్ తో మంచి స్పెక్స్ తోటి అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇది Redmi Note 11 Pro సిరీస్ గురించి అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.